ఆన్లైన్ ఆఫర్లలో మస్తు మతలబులుంటాయి. దునియా మొత్తాన్ని కళ్ళ ముందు చూపిస్తాయి కంపెనీలు. పండగలు వచ్చినాయంటే సగానికంటే ఎక్కువ ఆఫర్లని ప్రచారం చేస్తాయి. అయితే ఆఫర్లలో చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి కావడంతో పబ్లిక్ పరేషాన్ అవుతురు. సిటీ లైఫ్ లా ఆన్లైన్ షాపింగ్ ఒక భాగమైంది. ఏం కొనాలన్నా ఆన్లైన్ లో బుక్ చేసుడు అందరికీ అలవాటైంది. చిన్న పెద్ద వస్తువుల దాకా ఇంటికి తెచ్చియడంతోనే ఇదే తేలిక అనుకుంటాన్లు జనం. ఇక పండగచ్చిందంటే ఆన్లైన్ లో బంపర్ ఆఫర్లు సరే ఒక్క పారి ఏదైనా కొనేటందుకు ఆన్లైన్ లో బుక్ చేసినామంటే ఇక మన సెల్ ఫోన్ ఇన్బాక్స్ ఆఫర్ల మెసేజ్లతో నిండిపోతది. అయితే దీంట్లో మోసం ఉందని చాలా మందికి తెలియదు. జనం వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటాన్లు ఆన్లైన్ లో ప్రోడక్ట్ అమ్మేటోళ్లు. పండుగలకు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 20 నుంచి 50% ఆఫర్ అని చెప్తాయి ప్రోడక్ట్ కంపెనీలు. ఇన్ టైమ్ లో బుక్ చేసుకుంటే 60% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అంటూ డిస్ప్లేలో పెడతాయి. గివి చూసే జనం మోసపోతాన్లు. బుక్ చేసుకునేటప్పుడు ఒక తీరుగా, చేసిన తర్వాత మరో తీరుగా రేట్లు వేయడంతో పరేషాన్ అయితాన్లు. నేను యాక్చువల్లీ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తుంటా. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆన్లైన్ షాపింగ్లో చాలా అంటే ఫ్రాడ్ జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ నేను నిన్న మా బేబీకి ప్రోడక్ట్స్ బుక్ చేశాను. సో వాళ్ళు ఏంటంటే 25 to 30% డిస్కౌంట్ అని చూపించారు. సో నేను అంతా ఓకే అని చెప్పి బయట కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చీప్ ఉందని తీసుకుని పేమెంట్ అంతా చేసినాక దానికంటే డబల్ అంటే దానికన్నా ఎక్కువ అయిపోయింది పేమెంట్. నేను ఇదేంటని మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో చూపించిన దానికంటే మేము వ్యాట్ అనేది వేస్తాం 14.5 to 16, 18 అట్లా వ్యాట్ పడుతుంది అని చెప్పారు. నాకు డిస్కౌంట్ వచ్చి 25% అని చూపించింది. సో డిస్కౌంట్ వచ్చింది 10% వచ్చింది. అది చాలా అంటే ఫులిష్నెస్ అనమాట. సో ఇక ఇప్పటి నుంచి మనం కూడా బయటకు వెళ్ళే షాపింగ్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఇట్లా చూస్తుంటే. ఒక్కోసారి మనం బుక్ చేసిన ప్రోడక్ట్ కి బదులు ఇంకోటి డెలివరీ చేస్తున్నాయి కంపెనీలు. వస్తువుల క్వాలిటీ, రంగులల్లో కూడా తేడా ఉంటాంది. బుక్ చేసింది ఇది కాదని కస్టమర్లు వాపస్ చేసినా డబ్బులు తిరిగి ఇయ్యకుండా మరో ప్రోడక్ట్ ని అంటగడతానే కంపెనీలు. ఏం చెయ్యలేక ఇష్టం లేకున్నా తీసుకుంటున్నామంటున్నారు పబ్లిక్. అయితే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎందుకు అనుకుంటే మీరు అన్న దానిలో కరెక్టే ఉన్నది. ఈజీ టు ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది, టైం వేస్ట్ కాదు. టైం మోర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కూడా 100% ఎవరు బిలీవ్ చేయరు. కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, అవి తీసి మనకి ఇచ్చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ అంటారు కదా. కొన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ ఒకటైతే మనకి ఒరిజినల్ చూపిస్తారు, తర్వాత మనకు వచ్చిన తర్వాత వేరే ప్రోడక్ట్స్ తీసేసి వాటిని ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. మళ్ళీ మనం పంపించాలంటే డబ్బులు ఇవ్వరు వాడు. మళ్ళీ వాళ్ళ దానిలో ఏంటంటే మీ వ్యాలెట్లో ఉంటాయండి, మళ్ళీ మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే అగైన్ యూ హ్యావ్ టు పర్చేజ్ అని చెప్పేసి అని అన్నారు అనమాట. ప్రోడక్ట్స్ని మేము కొన్ని మళ్ళీ ఆయన వ్యాలెట్లో పెట్టుకుని అగైన్ దానికోసమైనా కూడా ఈయన వేరే ప్రోడక్ట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇట్స్ కంపల్షన్ అయిందనమాట. అది ఇప్పుడు ఇది ఆన్లైన్లో మీరు చెప్పినట్టు ఆన్లైన్లో ఏంటంటే ప్రోడక్ట్స్ ఏది చూసినా కూడా ఫొటోస్లో చూస్తామండి మనం. అందులో రియల్గా ఏమున్నది అనేది మనకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్ ఏదైతే దానిపైన అప్లికబుల్ అనేసి చూపిస్తారో దాన్ని ఇంక్లూడింగ్ ట్యాక్సా, ఎక్స్క్లూజివ్ ట్యాక్సా అనేది మీరు ఓవరాల్గా దాంట్లో ఏం మెన్షన్ చేయరు. ఓవరాల్గా మీరు రిటైల్ షాప్లో తీసుకున్నా కూడా అంత సేమ్ అవుతుందండి. ఈవెన్ మాల్స్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ రావచ్చు. కాకపోతే జస్ట్ ఇది పర్చేస్ చేసేటప్పుడు ఎవరైనా సరే జనాలు అంటే పబ్లిక్ ఎవరైనా సరే చూసి మరీ ఇదిగా కాకుండా లుక్రేటివ్గా దొరుకుతుంది కదా, ఇంత డిస్కౌంట్ ఉన్నది కదా, డోంట్ గో విత్ మనీ డిస్కౌంట్. సో చూడండి, క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంఆర్పీ రేట్లలోనే ట్యాక్సులు కూడా కలిపి ఒకే రేటు ఆన్లైన్ లా చూపించాలంటున్నారు పబ్లిక్.